అటుకులతో పోహా చేస్తున్నాను. 2 టైమ్స్ నీళ్ళతో క్లీన్ చేసుకొని స్ట్రైనర్ చేసుకోవాలి అటుకుల్ని. ఆయిల్తో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫస్ట్ ఆవాలు, మినపప్పు, పల్లీలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. అటుకులు క్లీన్ చేసి ఇలా వడకట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ రసం తీసి పక్కన పెట్టుకోవాలి. పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో అటుకులు వేసుకోవడమేనండి. అటుకులు వేసుకొని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అటుకులు వేసి ఇలా కలుపుకున్న తర్వాత పైన నిమ్మకాయ రసం వేసుకోవాలండి. అది మీ పులుపు, మీరు తినే పులుపుని బట్టి ఒక నిమ్మకాయ, హాఫ్ చెక్క అలా వేసుకోవచ్చు. పోహా రెడీ అండి. దీని మీద కొత్తిమీర కూడా సర్వ్ చేసుకోవచ్చు.